సభ్యులు చేర్చుకోవడం మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మరి రెవెన్యూ అధికారులకు మరి ఇంకెవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఇది ఇంత ఒక రోజున అయిపోయింది కాదు, నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కూడా ఎవరికి లేకపోతే కూడా వాళ్ళకి తీసుకోవచ్చు, అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను ప్రతి పేదవాడికి అందించే ఉద్దేశంతో మరి ఎలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మరి పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇలా ఉచిత బస్సులే కానీ మరి 200 యూనిట్ల కరెంట్ కానీ గ్యాస్ కనెక్షన్ కానీ ఫ్రీ బస్సు కానీ అన్ని కూడా మొత్తం మీద మహిళలకు ఇంకా మహిళలు కానీ సన్నబియ్యం కానీ ఇవన్నీ కూడా గతంలో మన దొడ్డిబియ్యం వస్తే ఆ డీలర్ని తీసుకుపెడుతున్నటువంటి సందర్భం ఉండే. ఇప్పుడు సన్నబియ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉన్నది కాబట్టి ఇంకా రావాల్సిన వాళ్ళు అర్హులైన కొత్త రేషన్ కార్డు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు పెట్టుకోవాలి. ఎవరికైనా సభ్యులు చేర్చుకునేటువంటి డిలీషన్ చేసేటువంటి కూడా అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మరి రెవెన్యూ అధికారులకు సహకరించి మీకు లాభం చేకూర్చే విధంగా మరి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా రావడం జరిగింది. 4,03,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి తప్పకుండా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కళ్యాణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేనా?